కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్ట్స్ లో భారీ పేలుడు సంభవించింది. హైదరాబాద్ నుంచి క్రాకర్స్ పార్సెల్స్ దింపుతుండగా బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి 5 కార్మికులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. పేలుడు శబ్దంతో అక్కడున్నవారు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్ట్స్ లో భారీ పేలుడు సంభవించింది. హైదరాబాద్ నుంచి క్రాకర్స్ పార్సెల్స్ దింపుతుండగా బ్లాస్ట్ చోటు చేసుకుంది. పేలుడు ధాటికి 5 కార్మికులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. పేలుడు శబ్దంతో అక్కడున్నవారు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. రైట్, ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్ట్స్లో భారీ పేలుడు సంభవించింది. హైదరాబాద్ నుంచి క్రాకర్స్ పార్సెల్స్ దింపుతుండగా ఈ బ్లాస్ట్ చోటు చేసుకుంది. అక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ పార్సెల్స్ని ఒక్కసారిగా కింద పడేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకదాన్ని ఒకటి ఆ పార్సెల్స్లో ఉన్న క్రాకర్స్ ఢీకొని పేలుడు సంభవించినట్టుగా ఆల్రెడీ ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూస్తున్నాం. ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించడంతో అక్కడ కార్మికులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. There was this firecrackers. There are these phosphorus firecrackers are there. Where you can, if they put hardly on the surface, they will blast. So there was 2 illegal boxes in this lorry was there. So during the shifting of this firecracker, this worker threw it casually. At that time, explosion జరిగింది. Total 5 people are got injured in it. So we gone through the CCTV also. In that CCTV, we identified the number on which that consignment was there. On that number, we identified the package, and in that there was these explosive items were there, firecrackers were there. So we are identifying this forward link and backward link also. So far, this illegal to this, so whatever shop owner is already, we have him is in custody. So we will see the forward and backward link of this item. And for now, though, we have already seen these 2 boxes. For now, there is no immediate danger. So we will forward it to any kind of investigation. So actually, we are identifying the forward and backward link from where that packet originated. So it is originated from Hyderabad. Yeah. So we are also identifying that package from where it is originated and how it is without any proper documentation they were traveling it. So we are also booking that case. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పోలీసులు చెప్తోంది ఒకటే, ఇందులో అక్రమ పార్సిల్స్ కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ కార్మికులకు కనీస అవగాహన లేకుండా అలా పార్సిల్స్ని కింద పడేయటం సంబంధించి యజమానులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ కార్తీక్, పూర్తి స్థాయిలో అయితే కార్మికులకి అవగాహన లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్సిల్ అన్నది క్రాకర్స్ అన్నా కూడా అవగాహన లేకపోవడం వల్ల ఒకసారిగా ఆ పార్సిల్ కింద విసిరేయడంతో ఈ విస్ఫోటన పేలుడు సంభవించిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ పేలుడు దాటికి దాదాపు 5 మంది హమాలీలు స్వల్పంగా గాయపడ్డారు. వారందరూ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించున్నారు. ప్రస్తుతం అయితే ఆరోగ్యం నిలకడగా వైద్యులు చెప్తున్నారు. అయితే ఘటనా స్థలానికి ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పటేల్ వెళ్లడం జరిగింది. ఆ లారీలో కేవలం మరొక 2 పేలుడు పదార్థాలు ఉన్నాయి. కేవలం ఇంత కూడా బాణాసంచాకి సంబంధించింది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందనేది ఐడెంటిఫై చేశారు. ఈ పార్సిల్ అంతా కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అయితే హైదరాబాద్ లో ఏ కంపెనీ నుంచి ఈ పార్సిల్స్ రావడం జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఈ పార్సిల్ రావడం జరిగిందో లారీకి సంబంధించి బాలాజీ ఎక్స్పోర్ట్ అనేది గుర్తించడం జరిగింది. వారి మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే వాస్తవంగా పార్సిల్స్ ఏం వస్తున్నాయి, బాణసంచాలు వస్తున్నాయి, లేకపోతే ఇతర ఏ సామగ్రి వస్తున్నది పూర్తి స్థాయిలో మీకు అవగాహన ఉండాలి. అదేవిధంగా హమాలీలకు కూడా చెప్పు ఉండాలి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించిన దాదాపు అక్కడ ఉన్నటువంటి హమాలీలందరూ కూడా ప్రాణభయంతో పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది. కాకినాడలో ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి జరగలేదు. దీంతో ఒక్కసారిగా ఈ పేలుడు బాంబులు పేలాయన్న భయంతో అంతా కూడా పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది. వాస్తవంగా చూసినట్లయితే ఆ లారీలో మరో 2 బాణసంచాలకు సంబంధించిన పార్సిల్ని పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఈ ఘటనకు సంబంధించి కూడా కేసు నమోదు చేసి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ పార్సిల్ సంబంధించి ఈ క్రాకర్స్ లీలలో వచ్చినటువంటి క్రాకర్స్ హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చినదనేది కూడా ఐడెంటిఫై చేస్తామని చెప్పి పోలీసులు చెప్పారు. కార్తీక్. రైట్ రాజు.